హలో, గుడ్ మార్నింగ్. సో సక్సెస్ఫుల్గా రెండో రోజు ఆఫీస్కి పోతున్నాం. సో ప్రజెంట్ ఇండియాలో టైం వచ్చేసి 11 అవుతుంది, ఇక్కడ 7:30 అవుతుంది. సో యాక్చువల్లీ 7:30కి ఆఫీస్లో ఉండాలి, కానీ ఈరోజు కొంచెం లేట్ అయింది. సో మిల్క్ విత్ ఇవేంటో గెస్ట్ చేయండి. కొత్తగా చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి తొందరగా అయిపోయి చూసుకొని తింటున్నాం. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఈరోజు మీకు స్వీడన్ చూపిస్తా ఎలా ఉంటుంది ఏం కథ అని. ఓకే, సీ యూ, బాయ్. ప్యాకెట్ ఇచ్చారు, బ్యాగ్ వేసుకున్నాం, లాకేస్తున్నాం. మాకు సైకిల్ ఇచ్చారు, ఇప్పుడు సైకిల్ మీద పోవాలి. ఇక బాయ్ బాయ్. రే సర్లే, అటు పోయిన తర్వాత తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చూసారా పొద్దుగా మా రాంబ్రోని చూడండి, మంచిగా తొక్కుతుండు. ఇదేంటంటే రైట్ సైడ్ పోవాలన్నమాట ప్రతిదీ. సైకిల్ తొక్కుతూ ఆఫీస్కి పోతున్నాం. ఇక మీకు బస్సులను చూపిస్తా చూడండి, బస్సులు ఎంత బాగుంటాయో. అవి చూసారా బస్సులు? ఇవి ఇక్కడ బస్సులు అన్నమాట, చాలా బాగుంటాయి. ఆ ముంగడ కనిపించేది రైల్వే స్టేషన్. జాగో జాగో రే జాగో. చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో వెదరు. ఇదే రైల్వే స్టేషన్. మొత్తానికైతే చిన్నప్పుడు ఎట్లా తొక్కినామో ఇప్పుడు అట్లా తొక్కుతున్నాం. చాలా సంవత్సరాలు అయింది సైకిల్ తొక్కక. మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సైకిల్ తొక్కుతున్నామంటే ఇప్పుడే. అండి నాకు తెలిసి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందంట బ్రో. 3 to 5 కిలోమీటర్స్ ఉంటుంది మా రూమ్ నుండి ఆఫీసు. అది రైట్ సైడ్ ఇట్రా అటు. నేను ఇట్లా పోయినాం బ్రో, నేను ఇట్లా పోయినాం. నువ్వు ఎట్లా పోతుందా? చూసారా ఫ్రెండ్స్, జస్ట్ ఆఫీస్ నుండి ఇప్పుడే బయటకు వచ్చి అలా తిరుగుతున్నాం సైకిళ్ళ మీద. కాళ్ళు లగ్జరీ కాల్స్ ఉంటాయి. ఎండ చూడండి ఎప్పుడు ఎంత అవుతుందో. ఇక్కడ కరెంటు పోల్ కూడా చెక్కతోనే పెట్టిళ్ళు. అట్లా ఉంటుంది మరి ఇక్కడ. వీళ్ళకి ఎక్కువ ఫారెస్ట్ ఇక్కడ. సో మీకు బిల్డింగ్స్ చూడండి ఎంత బాగుంటాయో. ఇక్కడ ఆ చెట్టు చూడండి ఎంత బాగుందో. రోడ్డు నైస్ కదా. బిల్డింగ్స్, కార్లు, ఆ బిల్డింగ్స్, ఎక్కువ గ్రీనరీ అట్లా ఉంటుంది. సూపర్. ఇదొక ఆఫీస్. రోడ్స్, బిల్డింగ్స్, కార్స్. మన సినిమాల్లో చూపిస్తారు చూసినా అట్టపెట్టలాగా అట్లా ఉంటాయి ఇక్కడ. బస్సు ఎంత లగ్జరీగా ఉన్నాయో చూడండి. అవన్నీ గవర్నమెంట్ ఇవన్నీ.
రెస్టారెంట్స్, కార్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఎటు రైటా లెఫ్టా స్ట్రేటా? ప్రజెంట్ టైం వచ్చేసి 10 దాటింది, 10:09. ఇక కొద్దిసేపు అయిన తర్వాత తిని పడుకోవాలి. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7:30కి ఆఫీస్కి పోవాలి. సో రేపు పొద్దుగా లేవాలంటే ఇప్పుడు పడుకోక తప్పదు. సో రేపు యాక్చువల్లీ మా ఈ హోటల్ రూమ్ ఎలా ఉంది ఏం కథ అనేది రేపు చూపిస్తా. సో రేపు ఏంటి ఏం కథ అనేది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, సీ యూ, టాటా, బాయ్ బాయ్.